అనకాపల్లి జిల్లాలో గంజాయి కలకలం రేపింది. గుడివాడ జంక్షన్ దగ్గర అక్రమంగా గంజాయి తరలిస్తుండగా ముగ్గురు వ్యక్తులను రావికమతం పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 220 కేజీల గంజాయి 2 కార్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు గౌడ్ పుట్టు గ్రామానికి చెందిన కిల్లో తిమ్మతి, పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన షేక్ మహమ్మద్ రఫీ, షేక్ ఫయాజ్లుగా గుర్తించారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ ₹1 కోటి ఉంటుందని పోలీసులు తెలిపారు. లీగల్ టీము సమాచారం మేరకు అలాగే మా ఎస్బీ సమాచారం మేరకు మా అనకాపల్లి సబ్ డివిజన్లో ఉన్న పోలీస్ స్టేషన్స్లో కొంచెం విస్తృతంగా తనిఖీలు చేపట్టిన టైంలో ఉచ్చిపేట, అలాగే చోడవరం, రావికమతం, చీటికాడ పోలీస్ స్టేషన్ ఏరియాలో మేము అంటే 2 రోజుల నుంచి కూడా మేము కొద్దిగా మాకున్న ముందస్తు సమాచారం మేరకు లీగల్ టీం వారు ఇచ్చిన సమాచారం అలాగే ఎస్బీ సమాచారం మేరకు మేము ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో మేము తనిఖీలు చేపట్టిన సందర్భంగా నిన్న 15వ తారీఖు జూలై మధ్యాహ్నం సుమారు 2 గంటల ప్రాంతంలో రావికమతం మండలం గుడివాడ జంక్షన్ దగ్గర 2 వెహికల్స్ ని మేము అడ్డగించడం జరిగింది. ఆ సమయంలో మాకు 2 వెహికల్స్ కూడా సుమారు 6 వ్యక్తులు ఉన్నట్టు మేము గమనించడం జరిగింది. మా సిబ్బంది రావికమతం ఎస్ఐ గారు, ఉచ్చిపేట ఎస్ఐ గారు కూడా వాళ్ళ సిబ్బందితో అడ్డగించినప్పుడు ఆ సందర్భంగా 3 వ్యక్తులు తప్పించుకుని పారిపోయారు. ఒక 3 వ్యక్తులు దొరికారు. అలాగే మాకు 2 వెహికల్స్ కూడా అక్కడ ఆ ప్రాంతంలో మేము ఆపడం జరిగింది. ఒకటి ఎర్టిగా కారు, ఇంకొకటి టాటా కరువు 2026 కొత్తగా ఈ సంవత్సరమే రిజిస్ట్రేషన్ చేసిన కారు అది. ఈ 2 కార్లలో కూడా మేము తనిఖీ చేయగా మాకు సుమారుగా ఒక ఎర్టిగా కారులో 128 కేజీలు గాంజా 4 బ్యాగ్స్ లో వైట్ బ్యాగ్స్ లో ఉంది. అనకాపల్లి జిల్లాలో గంజాయి కలకలం రేపింది. గుడివాడ జంక్షన్ దగ్గర అక్రమంగా గంజాయి తరలిస్తుండగా 3 వ్యక్తులను రావికమతం పోలీసులు పట్టుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ అనురాధ ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. అనురాధ, అనకాపల్లి జిల్లా రావికమతం మండలం దగ్గర గుడివాడ జంక్షన్ వద్ద భారీగా గంజాయిని రావికమతం పోలీసులు పట్టుకున్నారు. అనకాపల్లి డిఎస్పీ కార్యాలయం సమాచారం మేరకు అక్కడ రహదారిలో తనిఖీల్లో భాగంగా 220 కేజీల గంజాయిని 2 కార్లని స్వాధీనం చేసుకున్నారు. 3 వ్యక్తులను కూడా అరెస్ట్ చేశారు. అయితే దీనికి సంబంధించి వీరిలో ఒకరు పెదబాయిల మండలం గౌడ్ పుట్టు గ్రామానికి చెందిన కిల్లో తిమోతిగా గుర్తించారు. అలాగే పల్నాడు జిల్లా సత్తెనపల్లి గ్రామానికి చెందిన షేక్ మహమ్మద్ రఫీ, షేక్ ఫయాజ్ లను కూడా గుర్తించి 3 కూడా అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి సుమారుగా ₹1 కోటి వరకు కూడా విలువ చేస్తుంది ఓపెన్ మార్కెట్ లో అనేది పోలీసులు చెప్తున్నారు. అయితే వీళ్ళంతా కూడా ఇటు ఏఓబి బోర్డర్స్ నుంచి సత్తెనపల్లి ఆ ప్రాంతాలకు తీసుకెళ్లి గంజాయిని విక్రయిస్తున్నట్లుగా కూడా కీలక సమాచారం పోలీసులకు అందింది. అందులో భాగంగా ఈ రోజు జరిపిన తనిఖీల్లో వీళ్ళు 3 కూడా పట్టుబడ్డారు. వీళ్ళ దగ్గర నుంచి 220 కేజీల గంజాయిని కూడా పోలీసులు స్వాధీనం చేస్తున్నారు. అలాగే కార్లను కూడా తీసేసి 3 వ్యక్తుల్ని కూడా అదుపులోకి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ అనురాధ.